నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి 8వ డివిజన్లోని లలితానగర్, సాయిరాం నగర్, సాయినగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందూర్ నగరంలో పలు సమస్యలు పెరిగాయని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. అర్బన్ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్లలో సమస్యలను పరిశీలించి వాటిని త్వరలో పరిష్కరించేందుకు అధికారులతో కలిసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా 8వ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ప్రాముఖ్యంగా పరిష్కరించాలని, వర్షాకాలం రాకముందే బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వారు సూచించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమృత్ 2 ప్రాజెక్ట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీ మోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, ఏఈ భూమేష్, బీజేపీ నాయకులు పవన్, నాగరాజు, అంబదాస్, శంకర్, చంద్రశేఖర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్లోని ప్రతి డివిజన్ 8వ డివిజన్కు గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ ఈ గారు, టౌన్ ప్లానింగు అండ్ శానిటేషన్ వాళ్ళ అందరూ ఆఫీసర్లతోటి 8వ డివిజన్ విజిట్ చేయడం జరిగింది. ఇందూరు నగరంలోని 54 డివిజన్లు, మొత్తం 60, సిటీకి సంబంధించి 54 డివిజన్లలో అత్యంత ప్రాబ్లమేటిక్, సమస్యాత్మక ఒక 5 డివిజన్లలో ఇది ఒకటి. ఎందుకంటే ఒకప్పుడు సిటీకి ఆనుకొని అవుట్స్కట్లో ఉన్న ఈ డివిజను ఇప్పుడు సిటీకి దగ్గరలో అయిపోయి, సెంటర్లో అయిపోయి, దీని తర్వాత కూడా సిటీ డెవలప్ అయింది. ఇక్కడ ముఖ్యంగా చాలా మేజర్గా రోడ్లు, డ్రైనేజీ, వర్షాకాలం వస్తే స్టామ్ వాటర్ నీళ్లు నిలవడము, డ్రైనేజీ గురించి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడము. ఇప్పుడు అమృత్ 2 కింద వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ కాలనీలో కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా మేమందరం కలిసి చూడడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ చూసిన తర్వాత పాజిటివ్గా స్పందించారు కమిషనర్ గారు. తప్పకుండా అభివృద్ధికి దీనికి ప్రత్యేకమైన దృష్టి పెడతామని 3-4 కాలనీలలో దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి డెవలప్మెంట్ కోసము అందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం. తప్పకుండా రాబోయే రోజులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది. ఈ రోడ్లు, మిగతా సమస్యలు మ్యాక్సిమంగా వీలైనంత సాల్వ్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. సార్, గత 40 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి గత 10 ఏళ్ళు చేశానని చెప్పేసి మిస్టర్ డెవలప్మెంట్గా నాకు పేరుందని చెప్పేసి గత ఎమ్మెల్యే అన్నారు కదా సార్. మీరేమో అభివృద్ధి జరగలేదంటున్నారు. కాలనీ వాళ్ళకు అడుగుదాము. 25 ఏళ్ల నుంచి
అసలు ఆయన 10 ఏళ్ళల్లో అడుగు పెట్టింది లేదు ఇక్కడ. ఆయనకి ఏం తెలుస్తుంది? ఎమ్మెల్యే గారికి ఏం తెలుస్తుంది? అడగండి, మీరే ఒకసారి వెళ్ళండి. 10 ఏళ్ళల్లో అడుగుపెట్టి ఎలక్షన్లప్పుడు వచ్చిండొచ్చు, అది కూడా మొత్తం రాలే. ఇవాళ నేను 70% కాలనీ తిరిగినా, ఇంతకుముందు తిరిగినా, మధ్యాహ్నం తిరిగినా, వాటితోటి డైరెక్ట్ కనెక్టివ్గా ఉంది. 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటిదో 8వ డివిజన్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది నిజామాబాద్ ప్రజలకు. వేరే అవసరం లేదు. వాళ్ళు వర్షకాలం వస్తే స్కూళ్ళు వాళ్ళ పాపల్ని పిల్లల్ని స్కూల్ వదిలేయడానికో, వాళ్ళ వైఫ్ ఎంప్లాయ్ అయితే ఆఫీస్ వదిలేయడానికో పోతే ఆ 2 వీలర్ మీద పడి చాలామంది ఇక్కడ ఫ్రాక్చర్లు అయినాయి. లైట్ల సమస్య తొందరలోనే తీరుతుంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చేసిన ఘనకార్యంలో అది కూడా ఇలా నిజామాబాద్ చీకటి అంటే దానికి కారణం కూడా గత ప్రభుత్వము, గత పాలకులే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.